ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. సముద్రపు తేమ, గాలుల వల్ల వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. విజయవాడ, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు కోస్తాంధ్ర, యానం, రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే 2 రోజులు బలమైన ఈదురుగాలులతో వానలు పడతాయని అంచనా వేసింది. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం ప్రాంతంలోకి రుతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారాయి. దీనివల్ల ఈ నెల చివరాకల్లా ఏపీలోని రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రవికుమార్. గుడ్ మార్నింగ్ శశిరేఖ. ఏదైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా ఈ వారం మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో బగ్గుమనే ఎండలు ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వడగాలుల ప్రభావం రోజుకి పెరుగుతూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో 40 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నేడు రాష్ట్రంలోని 28 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు ఇప్పటికే పేర్కొన్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్, గుంటూరు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో 42 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప జిల్లాలో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం విదర్భ నుంచి కర్ణాటక, తమిళనాడు మీదుగా మన్నార్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా పార్వతీపురం, మాన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిసర ప్రాంతాలు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. మరోవైపు నైరుతి రుతుపవనాల కదలికపై కూడా భారత వాతావరణ శాఖ కీలక సమాచారం వెల్లడించింది. ప్రస్తుతం నైరుతి గాలులు ఆగ్నేయ అరేబియా సముద్రం, ఆగ్నేయ మరియు నైరుతి బంగాళాఖాతం, అండమాన్ సముద్ర ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. దీంతో అండమాన్ నికోబార్ దీవుల్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు ఇప్పటికే తెలిపింది. అయితే ఈ పరిస్థితుల్లో మే 22 నుంచి 30 మధ్య ఎప్పుడైనా నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మే 26 ప్రాంతంలో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఇప్పటికే చెబుతున్నారు. అయితే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు మాత్రం జూన్ మొదటి వారంలో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదిలా ఉండగా భారత వాతావరణ శాఖలో మరో ఆందోళనకర విషయాన్ని కూడా వెల్లడించింది. ఈ ఏడాది సూపర్ ఎలినో ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర జలాల ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయని, ఇది సాధారణ స్థితికి కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ ఎలినో ప్రభావం వల్ల సాధారణంగా జూన్, జూలై నెలల్లో రావాల్సిన వర్షపాతంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వేడిగాలు భారతదేశం వైపు రావడంతో ఏపీ, తెలంగాణలో తేమ తగ్గిపోవచ్చు. దీంతో కురవాల్సిన వర్షాలు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండల ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. గత శనివారం నుంచి రెండు రాష్ట్రాల్లో వేడిగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మే 15 ఏపీలో వడదెబ్బతో 4 మరణించారు. దీంతో అధికారులు ప్రజలు అప్రమత్త సూచనలు కూడా జారీ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అత్యవసరం అయితే తప్ప బయటకి ఎవరు రావద్దని సూచిస్తున్నారు. బయటకు వెళ్లాల్సి వస్తే ఆ టోపీ, తడిగుడ్డ, గొడుగులు వంటివి ఎక్కువగా వాడాలని, అలాగే నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగాలని చెబుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు కూడా జాగ్రత్తలుగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటిపైన ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. ఆయా జిల్లాల్లోని కలెక్టర్ల కూడా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అధికారులకు కూడా ఈ విషయాలన్నీ చెప్పి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఇదే మరోవైపు మే 19 నుంచి 21 వరకు రాయలసీమ తీర ప్రాంత, ఆంధ్రప్రదేశ్, యానం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తుంది. అలాగే ముత్తికారులకు కూడా కీలక హెచ్చరికలు జారీ చేశారు. మే 18 నుంచి 22 వరకు బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లొద్దని చెప్పేసి వాతావరణ శాఖ కూడా స్పష్టం చేసింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం కూడా ఉందని పేర్కొంది. మొత్తానికి ఒకవైపు బగ్గుమనే ఎండలు, మరోవైపు ఎలినో ప్రభావం, ఒక పక్క రుతుపవనాల కదలికతో రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్తున్నారు అధికారులు. శశిరేఖ. Okay, right. Thanks for the updates, Raviteja.